కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. బైకర్ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి మద్యం కొన్న వైన్ షాప్ ను గుర్తించారు. పెద్దటేకూరులోని రేణుకా ఎల్లమ్మ వైన్స్ లో 2 సార్లు మద్యం కొన్నారు. రాత్రి 7 గంటలకు ఒకసారి, రాత్రి 8 గంటల 25 నిమిషాలకు మరోసారి మద్యం కొన్నారు. ఆ తర్వాత శివశంకర్ ఎర్రిస్వామి అక్కడే మద్యం తాగినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. చెప్పారు. సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ వచ్చిన ఒకళ్ళు వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము, ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సో అలాగే బీహార్ అండి, బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు. అమృత్ కుమార్ సో చనిపోయారు. సో వాళ్ళది కూడా మీరు చూశారు, మహాప్రస్థానం వచ్చి తీసుకుని వెళ్ళింది. ఇక్కడే క్రిమేషన్ ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్ గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని ఇవాళ డీటెయిల్ ప్రపోజల్ కల్తీ మద్యం బెల్ట్ షాప్ లో తాగే బైక్ డ్రైవ్ చేశారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీనిలో ఏమైనా క్లారిటీ వచ్చింది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు. ఇంకొక రెండు అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ చేస్తాం. తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేశారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో ఇప్పటి వరకు 10 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. డెడ్ బాడీలను తరలించేందుకు అంబులెన్సులు సైతం సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్సులు, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్స్లను సిద్ధం చేశాయి. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తరలించేందుకు కూడా ఏపీ ప్రభుత్వమే అంబులెన్స్లను సిద్ధం చేసింది. కర్నూలు బస్సు దగ్ధం కేసులో మృతదేహాలను ఇప్పటికే ప్రభుత్వం అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నాయి. ఇప్పటికే 10 మృతదేహాలను తరలించే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఇంకా మిగతా మృతదేహాలను తరలించేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ప్రియా, మృతదేహాలను DNA పరీక్ష రావడంతో అన్ని మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 10 మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. కొద్దిసేపు క్రితం కూడా ఒక మృతదేహం అప్పగించారు. అంటే 11 మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను కూడా వారి బంధువులకు అప్పగించేందుకు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్క మృతదేహం అప్పగించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. వారి చేత వాళ్ళ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వాళ్ళ చేత సంతకాలు తీసుకోవాలి. వాళ్ళు ఆయా ప్రాంతాలకు, సొంత గ్రామాలకు ఏ విధంగా వెళ్తున్నారో వారికి చెప్పాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కనీసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. 11 మృతదేహాల అప్పగింత ఇప్పటివరకు పూర్తయింది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే కలెక్టర్ సిరి కూడా మీడియాతో చెప్పారు. అయితే ఈ బస్సు దగ్ధం సంఘటనలో ఈ మద్యం సేవించాలనే విషయం చాలా కీలకంగా కూడా మారింది. బైకర్ శివశంకర్ మద్యం సేవించాడు. శివశంకర్తో పాటు అతని ఫ్రెండ్ ఎర్రిస్వామి కూడా మద్యం సేవించినట్లు ఆధారాలను బయటపెట్టారు. పెద్దటేకూరు సమీపంలోని ప్రభుత్వ మద్యం షాప్లోనే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. రెండు దఫాలుగా మద్యం సేవించారు. ఒకసారి 6 గంటల ప్రాంతంలో వెళ్లారు, ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో వెళ్ళి అక్కడే సిట్టింగ్ సౌకర్యం కూడా ఉంది, అక్కడే మద్యం సేవించి ఇద్దరు తర్వాత తెల్లవారుజామున అంటే 2 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్లారు. ఆ సమయంలోనే
స్కిడ్ అయి కింద పడి శివశంకర్ చనిపోవడం, ఆ తర్వాత బండి శివశంకర్ మధ్యలో రోడ్డుపై పడడం, బండిని ఢీకొని ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడం, ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ఈ సంఘటన పైన దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుంది. 16 బృందాలతో దర్యాప్తు ఒకవైపు కొనసాగుతున్నాయి, మరోవైపు మృతదేహాల అప్పగింత కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్లు ఏర్పాటు చేసి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. 11 మృతదేహాల అప్పగింత ఇప్పటివరకు పూర్తయింది. మనం చూడొచ్చు, మరో మృతదేహం కూడా వారికి అప్పగించారు. అంటే 12 మృతదేహాల అప్పగింత ఇప్పుడు పూర్తయినట్టు అవుతుంది. ఇక 6 మృతదేహాలు పోస్ట్ మార్టంలో ఉన్నాయి. వారి బంధువులు వచ్చిన వెంటనే వారి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వారికి అప్పగిస్తారు. ఇక చివరి మృతదేహం అంటే 19వ మృతదేహం ఉదయం వరకు కూడా గుర్తించనిదిగా ఉండేది. అయితే చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన త్రిమూర్తులుగా అనుమానించి వారి బంధువులు కర్నూలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఫోన్లో కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఆయన ఏమైనా మృతుల్లో ఉన్నారా అన్న ఉద్దేశంతో త్రిమూర్తులు కుమారుడు మరి వారి బంధువులు వచ్చారు. వారి శాంపుల్స్ కూడా అధికారులు సేకరించారు. మంగళగిరి FSL ల్యాబ్కు వాటిని పంపుతున్నారు. తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ మృతదేహం కూడా త్రిమూర్తులు మృతదేహం అయిన నిర్ధారణకు వస్తే వాటిని కూడా అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇవాళ పూర్తిగా 18 మృతదేహాలు పూర్తిగా సాయంత్రానికి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. ఇక చివరి మృతదేహం రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ అది నిర్ధారించిన తర్వాత మృతదేహాన్ని వారికి అప్పగించే అవకాశం లేదు. అది రేపు అయ్యే అవకాశం ఉంది. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద